తెలియజేస్తున్నాను. ఇక తర్వాత ఈ కార్యక్రమంలో భాగంగా అతి ముఖ్యమైనది విద్యార్థుల పట్ల మేము శ్రద్ధ తీసుకుంటాము అనేటువంటి అవగాహన కలిగించే ఉద్దేశంతోనే ప్రతిజ్ఞ అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ జోడించారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రుల్ని నేను కోరేది ఏంటంటే మీరు ఉన్నటువంటి స్థానాల్లోనే ఒక్కసారి లేచి నిలబడండి. I request every parent to stand in your places. క్లాస్ టీచర్ ఇంకెక్కడన్నా సైన్ చేయించుకుంటే స్టాప్ చేయండి. ఆ పేరెంట్స్ ఇక్కడ పంపించండి ఫస్ట్. ఇప్పుడు నేను ప్రతిజ్ఞ ఈ మ్యాటర్ని చదువుతాను. నేను ఫస్ట్ ఏం చెప్తానంటే మీ పిల్లవాని పేరు మీరు మనసులో చెప్పుకొని తర్వాత మీరు కంటిన్యూ చేయండి. ఓకేనా? మీ అబ్బాయి పేరు కానీ అమ్మాయి పేరు కానీ ఫస్ట్ మనసులో చెప్పుకోండి. పాఠశాల విద్యార్థి చెప్పండి, రిపీట్ చేయండి. పాఠశాల విద్యార్థి, తల్లి తండ్రినైన నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని, పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని, బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని, పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను. పిల్లల బంగారు భవిత కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు శారీరక, మానసిక, నైతిక వికాసానికి కృషి చేస్తానని, పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. ధన్యవాదాలు. ప్లీజ్ బి సీటెడ్.